హల్లెలూయా. మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగున్నే ఈ కోడికలను ప్రేమించి ఆహ్వానించబడిన దేవుని సేవకులందరికీ, నన్ను ఆహ్వానించిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరం ఒకసారి బిగ్గరగా జయధ్వనులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆవలిచ్చేవాళ్ళు దయచేసి దయతో ఆవలించొద్దని నా విన్నపం. ఆవలిస్తే ఎంత ఫైన్, ఎంత ప్రైజ్ కాదు. మళ్ళా నేను 2 సార్లు ఆవలించారు 2000 ఇవ్వని నా దగ్గరికి రావద్దు. నా దగ్గర ఎక్కడి, మీ డబ్బులు కూడా నాకు అక్కర్లా. అట్టన్న భయపెడితే ఆవలించకుండా ఉంటారని, అంతే. హల్లెలూయా. త్వరగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 12వ. అయితే 11 నుంచి చదువుకుందాం. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. చాలు. థ్యాంక్ యూ అన్న. హల్లెలూయా. పనికి మాలిన వారెవరో దేవునికి తెలుసు. పనికి మాలిన వారెవరో దేవునికి తెలుసు. పరిశీలన చెయ్యకయే పాపము ఎక్కడ జరుగుతుందో అది కూడా దేవునికి తెలుసు. అమ్మా, నువ్వేం తప్పు చేసావు, ఎక్కడ అబద్ధం ఆడావు, ఎక్కడ తప్పుడు పనులు చేసావు, లేదు ప్రభు నేనేం చేయలేదు ప్రభు, లేదు చేసావు. ఇట్లా వాదనలు ప్రతివాదనలు దేవుని దగ్గర ఉండవు. పరిశీలన చెయ్యకయే ఎక్కడ పాపం జరుగుతుందో ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అడవి గాడిద పిల్ల మానవుడై నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాలేడు అని ఇక్కడ యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బుద్ధిహీనుల్ని దేవుడు గాడిదతో పోలుస్తా ఉన్నారు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు. దేవుని బిడ్డలారా, మనలో ఎవరు కూడా బుద్ధి లేని వారిగా ఉండకూడదు, పనికి మారిన వారిగా ఉండకూడదు. ప్రయోజనకరమైన పాత్రలుగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరినన్నా తిట్టాలనుకో ఏమని తిడతాం? ఒట్టి గాడిద అంటామా? ఏమంటాం? పనికి మాలిన గాడిద అంటాం. ఏ గాడిదది? పనికి మాలిన. మీరు అట్లా తిట్టమాకండి, మంచిది కాదు. అసలు ఈ గాడిద దేనికి పనికిరాదా అంటే, శత్రువేమో గుర్రం మీద వస్తున్నాడు, మనమేమో గాడిద మీద యుద్ధానికి వెళ్తా ఉన్నాం. గాడిద మీద ఎవరు గెలుస్తారు? శత్రువే గెలుస్తాడు. ఎందుకని? కదులు 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 అంటే కదిలిద్దా? హల్లెలూయా.
ఈ గాడిద కదిలిద్దా? కదులు కదులు అంటే కదలదు. ఇది పాసింజర్ రైలు. హల్లెలూయా. యుద్ధానికి గాడిదని ఎవరు కూడా వాడినట్టు బైబిల్లో నాకు కనపడలా, బజార్లో వినబడలా. యుద్ధానికి గాడిదని ఎవరు కూడా వాడలా. పోనీ వ్యవసాయానికి మీ ఊర్లో ఏమన్నా గాడిదను ఉపయోగిస్తారు? ఎడ్లను వాడతారు. గాడిదతో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ ఊర్లో? కాడి కట్టారా గాడిదకి? ఎందుకని? దాని వెనకాల నిలబడాలి. ఏం చేసేటప్పుడు తన్నిద్ది. అది ఎట తన్నిద్ది? వెనకాల కాలుతో తన్నిద్ది. కాబట్టి జ్ఞానమున్నోళ్ళు ఎవరు కూడా ఆ గాడిదకి కాడి కట్టరు, దాని వెనకాల అస్సలు నిలబడరు. ముందు నుంచి తనది, అది వెనకాల నుంచి తన్నిద్ది. చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించాలి, మోరియా పర్వతంలో ఒక పర్వతం మీదకి తీసుకునిరా, బలి అర్పించాలి అంటే అబ్రహాము గాడిదని కట్టి ఇస్సాకుని తీసుకుని కట్టెలు తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తంగానే ఇస్సాకు వద్దు బలి అని దేవుడు చెప్పాడు. బలిగా ఇస్సాకు వద్దు. హల్లెలూయా. ఇస్సాకు వద్దు అని చెబితే మరి ఎవరు కావాలి అంటే, ఇదిగో పొదల్లో చిక్కుకొని ఉంది పొటేలు, ఆ పొటేల్ని మరి అర్పించమని ప్రభువు చెప్పారు. అంతేగాని ఆ పొదలో చిక్కుకున్న ఆ పొటేలు కాకుండా నీ దగ్గర గాడిద ఉంది కదా, గాడిదని తీసుకొచ్చావు కదా, ఆ గాడిదను బలిగా అర్పించని దేవుడు చెప్పలా. అంటే యుద్ధానికి పనికిరాదు ఈ గాడిద, వ్యవసాయానికి పనికిరాదు, బలికి పనికిరాదు. ఇళ్లలో కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, కుందేళ్లను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. మీ ఇళ్ళల్లో ఏమైనా గాడిదల్ని పెంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దానికి కూడా పనికిరాదు. హల్లెలూయా. అందుకనే ఈ గాడిదని పనికిరాదు అనుకుంటారు అందరూ, కానీ ఈ గాడిద ఒకందుకు బాగా పనికి వస్తుంది. అదేంటంటే బరువులు మోయటానికి. ఎంత బరువైనా ఏయ్, సిగ్గులేనోడా ఇంకా ఏరా అనిద్ది. హల్లెలూయా. ఇంకా మోస్తా, ఇంకా మోస్తా, ఏయ్ వేసుకోని, ఎంత బరువైనా వేయి నా మీద అనిద్ది. కాకపోతే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పారంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసయ్య చెప్పారు. కాబట్టి ఈ గాడిదకి బరువులు మోసే పని కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెందుకు పనికి వస్తుంది ఈ గాడిద అంటే, లోకానికి దేనికి కూడా పనికిరాదు. అయితే ఈ గాడిద యేసయ్యకి పనికొచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యకి పనికొచ్చింది. యేసయ్య ఈ గాడిద మీదకి ఎక్కాడు. ఈ గాడిద మీదకి ఎక్కి ఊరేగుతూ ఉన్నాడు. జయధ్వనులు ఆ దినాన ప్రకటించబడ్డాయి. హోసన్నా హోసన్నా అనుకుంటా గాన ప్రతిగానాలు చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు, లోకానికి నువ్వు పనికి రాకుండా కూడా పోవచ్చు, ఎవరికి ఉపయోగకరంగా లేకపోవచ్చు, కానీ యేసయ్య నిన్నే కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక క్రొత్త పాట ఇచ్చాడు మన చెల్లి ప్రశాంతికి. హల్లెలూయా. చాలా బాగుంది ఈ పాట. కరెక్ట్గా ఈ వాక్యానికి సరితూగేటట్లుగా ఉంది. ఒక పల్లవి ఒక చరణం మాత్రం పాడుకుందాం. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. ఎవరికి, అందరం కలిసి పాడదాం. దేవుడిచ్చాడు మనకి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. చివరికి అందరూ నన్ను విడచిన ఎందరికో మేలుగా నన్ను చేసినావు. చివరికి అందరూ నన్ను విడచిన అందరికీ నన్ను చేసినావు. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము లోకానికి పనికి రాకుండా పోతే దేవునికి పనికొస్తాం. నువ్వు లోకానికి పనికొచ్చే వ్యక్తివైతే దేవునికి నువ్వు పనికిరావు. ఎందుకంటే లోకంలో నీకు చాలా పనులు ఉంటాయి, చాలా విస్తారమైన పనులు ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రాలేవని కూడా దేవునికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మార్తా మరియా ఇద్దరున్నారు. మరియ వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటామంటే, మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని ఆయాసపడిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరియను కూడా పంపిస్తావా పంపించవా? ఇంత పని ఉంటే ఊరకనే కూర్చుందేంటి మరియా? అప్పుడు ప్రభు మార్తని ఎన్నిసార్లు పిలిచాడో తెలుసా? మీకు తెలుసా తెలీదా? మార్తా మార్తా. ఎన్నిసార్లు? మిమ్మల్ని పేరు పెట్టి ఒకసారి పిలిస్తే పలుకుతారా? ఒకసారి పిలిస్తే పలకపోతే కదా రెండోసారి పిలిచేది, అంతే కదా? దేవుని బిడ్డలారా, మార్తా మార్తా అంటే మొదటిసారి వినిపించుకోలేదనే అర్థం. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని మరి ఆ ప్రయాసపడతా ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకుందని యేసయ్య చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పనులు అయ్యాయి కాదు. నువ్వు ఆర్చుకుని తీర్చుకుని దేవుని సన్నిధికి రావాలంటే అది వచ్చేది కూడా కాదు. కావాలంటే చూడండి, ఆదివారం ప్రార్థనకి వెళ్దామని బయలుదేరంగానే ఇంట్లో ఆయన ఉడకని మాంసం తెస్తాడు. అది ఉడికి వండి వద్దామనుకునేసరికి పాస్టర్ గారు చివరి ప్రార్థన కూడా చేసేస్తారు. ఆ తర్వాత వస్తావు పాస్టర్ గారిని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించడానికి వస్తావు. నువ్వు వాక్యం వినేదిలే, పాటలు పాడిందిలే, నీ సమయం అంతా విస్తారమైన పనుల్లో కొట్టుకుపోయింది. దేవుని బిడ్డలారా, మనము కొంచెం బుద్ధిని కలిగి ఉంటే, కొంచెం జ్ఞానాన్ని కలిగి ఉంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చాలా దీవెనకరంగా ఉంటాము, దీవించబడతాము. హల్లెలూయా. కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు, ఏం చెబుతున్నాడో వాళ్ళకి అర్థం కాదు. మొట్టమొదటి నుంచి వస్తే కూలంకుషంగా అర్థమవుతుంది, మధ్యలో వస్తే సగం అర్థమైద్ది,
సగం అర్థం కాదు. అందుకనే హాఫ్ నాలెడ్జ్ ఆల్వేస్ డేంజర్ అంటారు. సగం వింటే అంతే. మరి సగం తెలిస్తే ఎలాగుండిద్ది? కాబట్టి మనము దేవుని సన్నిధిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. విస్తారమైన పనులు పక్కన పెట్టండి. ఈ గాడిదకి బరువులు మోసే పని చాలా ఉంది. కానీ యేసయ్య ఆ విస్తారమైన పనులన్నీ పక్కన పెట్టించి, నీ భారమంతా నా మీద మోపని చెప్పి, నీ ప్రయాసంతా నా మీద ఉంచని చెప్పి ఆయన మనకి విశ్రాంతిని కలగజేసి, ఆయన్ను మోసే గాడిదగా నన్ను మనల్ని ప్రభు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుంటూరు దగ్గర పొన్నూరు అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. చాలా గొప్ప దైవజనుడు. ఆయన సువార్తకి వెళ్తా ప్రభువా, ఈ గాడిద మీద నువ్వెక్కయ్యా, నువ్వెక్కితే నేను బయలుదేరతా. ఈ గాడిద మీద నువ్వు ఎక్కకపోతే ఈ గాడిదకి విలువ ఏముంటుంది? నిన్ను బట్టే కదా గాడిదకి విలువ అని ప్రార్థన చేసుకుని బయలుదేరుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ దైవజనుడిని చూస్తే దయ్యాలు గడగడ వణికిపోతాయి. గాడిదను చూసి కాదు, గాడిద మీద ఉన్న యేసయ్యను చూసి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభు ప్రయోజనకరంగా చేస్తా ఉన్నాడు. ఆ గాడిద మీద ఎక్కిన యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి నడుస్తూ ఉంటుంటే ప్రజలందరూ తమ బట్టలు దుప్పట్లు తెచ్చి, చెట్లు కొమ్మలు తెచ్చి పరుస్తూ ఉన్నారు. హోసన్నా హోసన్నా అనుకుంటా జయధ్వనులు చేస్తూ ఉన్నారు. పనికిరాను అని నువ్వు అనుకోవద్దు. కానీ అసలు బుద్ధిహీనత అంటే, అసలు పనికి మాలిన తనం అంటే ఏంటో ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని నేను ఎంతో ఇష్టపడతా ఉన్నా. బుద్ధిహీనత అంటే ఏంటంటే, దేవునికి పనికి రాకుండా పోవటమే బుద్ధిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి పనికొస్తున్నావా? దేవునికి పనికి రాకుండా పోతా ఉన్నావా? నువ్వు గనక దేవునికి పనికొస్తే నువ్వు బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తివి. ఒకవేళ దేవునికి పనికి రాకుండా పోతే నిజంగా పనికి మాలిన గాడిద అనే పిలవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. ఒక ఉప్పు వ్యాపారి ఉన్నాడు. ఉప్పు వ్యాపారి. ఆయన దగ్గర ఒక గాడిద ఉంది. ఒకరోజు ఉప్పు ఆ గాడిద మీద పెట్టి వ్యాపారి దాని మీదకి ఎక్కి గాడిదని తోలుతా ఉన్నాడు. దారికి అడ్డంగా పెద్ద ఏరు ఒకటి ఉంది. బాగా నీళ్లు ఎత్తుగా వచ్చేసినాయి. ఆ దారి గుండా గాడిద వెళ్తా ఉంది. ఆ గాడిద మునిగిపోయేంత ఎత్తు నీళ్లున్నాయి. మొత్తానికి ఆ నీళ్ళల్లో గుండా గాడిద ముందుకెళ్ళింది. చాలా బరువు ఉంది ఉప్పు. ఈ నీళ్లు పైకి వచ్చేసరికి ఉప్పు కాస్త కరిగి కొంచెం తేలికైంది ఉప్పు బస్తా. అప్పుడు భలే ఉందే ఇది అనుకుంది గాడిద. ఇప్పుడు ఆ ఏరు దగ్గరికి రాగానే ఈ గాడిద మునగటానికి అన్ని నీళ్ళు లేకపోయినా కావాలని మునుగుతుంది. మునగంగానే బరువు తగ్గుతుంది.
బరువు తగ్గుతూ ఉండేసరికి ఒక ఆట అయిపోయింది ఈ గాడిదకి. రోజు కావాలనే మునుగుతుంది. ఈ వ్యాపారికేమో బాగా నష్టం వచ్చేసి ఈ గాడిదని కాస్త అమ్మేశాడు. ఎవరికంటే పత్తి వ్యాపారికి, దూది వ్యాపారికి అమ్మేశాడు. ఆయన కూడా ఆధారు వెంటే వెళ్ళాలి. ఆ ఏరు దగ్గరికి రాగానే కావాలని మునుగుతుంది ఈ గాడిద. దూదేమో చాలా తేలిగ్గుంటుంది. ఇది ఏరు దగ్గరికి రాగానే ఇది బుద్ధి లేనిది కదా, మునిగింది. మునగంగానే పత్తి బరువు ఎక్కువైపోయింది, 10 ఇంతల బరువు పెరిగింది. హల్లెలూయా. 10 ఇంతల బరువు ఎక్కువైపోయి మొయ్యలేక నడుస్తూ ఉంది. నడుము కాస్త తిరిగిపోయింది. దేవుని బిడ్డలారా, కొంచెం జ్ఞానం కలిగి మనము యోచన చేస్తే దేవునికి మనం చాలా చక్కగా ఉపయోగపడతాం, ప్రయోజనకరంగా ఉంటాం. దేవుడు కృపలను ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ వరాలను వినియోగించుకోనండి. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పరిచర్యని ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారాన్ని ఇస్తాడు. సంఘంలో నానా రకాల పరిచర్యలు ఉంటాయి. అందరూ పాటలు పాడితే ఎట్లా, అందరూ ఒకే పని చేస్తే ఎట్లా కాదు. కానీ తలా ఒకటి పంచుకున్నామనుకో దేవుని పని ఘనముగా జరిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఘనతలు కోరుకునే గాడిద కాదు, ఘనహీనమైంది. ఈ గాడిదను ఎవరు కూడా ఉన్నతంగా చూడరు. మనం కూడా గాడిద అని పిలువబడటానికి ఏం సంకోచించక, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను గాడిదనే ప్రభువా అని దేవుని సన్నిధిలో నిలబడబద్దులమై మనమున్నాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ గాడిద పేరు చాలాసార్లు రాసి ఉంటుంది, చాలా చోట్ల మనకు వినబడిద్ది. దేవుని సేవకులను కూడా ఈ గాడిద ద్వారా దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. బిలాము అనే ఒక దైవజనుడు ఉన్నాడు. బిలాము, ఆయనకి దేవుని దూత కనబడట్లా, కానీ గాడిదకి దేవుని దూత కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ ప్రవక్తతో దేవుడు మాట్లాడటం మానేశాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని మాట దొరకని ఆ కాలంలో బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని చూడలేని ప్రవక్త బిలాము, గాడిద దేవుని చూసింది, ఖడ్గం పట్టుకున్న దేవుని దూతని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక గాడిద కూడా మనకి ఆదికాండంలో కనబడిద్ది. 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తెరవండి, ప్రతి ఒక్కరు చూడండి. ఇస్కారు కాదన్నా, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. హల్లెలూయా. యాకోబు కుమారుల్లో ఇస్సాకారు ఒకడు. ఈయన పేరు గాడిద. ఈ గాడిద బలమైన గాడిద.
బలహీనమైన గాడిద కాదు, బలమైన గాడిద. మరి బలమైన గాడిద పని చేయాలిగా, పని చేయదు. ఏం చేసిద్ది ఈ గాడిద? పండుకునిద్ది. ఎందుకంటే దీనికి ఏ దొడ్లోకి వెళ్ళాలో తెలియదు, ఏ ఇంట్లోకి వెళ్ళాలో తెలియదు. అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అటు వెళ్దామా ఇటు వెళ్దాం తేల్చుకోలేక, ఏం చేయాలో అర్థం కాక ఆ దొడ్డికి ఈ దొడ్డికి మధ్యలో పండుకుంది. ఈ గాడిద పేరేంది? ఇస్సాకారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు సత్యాన్ని వెంబడించండి. సందేహాలతో మీ సమయమంతా కాలయాపన చేయొద్దు. ఏది సత్యమో దాన్ని వెదకి వెంటాడండి. అంతేగాని మనుషుల కొరకు మీరేం చేయొద్దు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, ఇవన్నీ వద్దు. దేవుని సంతోషపరిచే భక్తి మనం చేయాలి. మన భక్తి తీవ్రత కలిగి ఉండాలి. ఎక్కడ ఉంటే మనం మండుతామో అక్కడే ఉండాలి. గొర్రెలు మేపే కాపరి దగ్గర ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా ఈ సందేహాలతో బలమైన గాడిద కాస్త పండుకునే గాడిదగా మారిపోయింది. బలమైన గార్ధబమే కానీ రెండు దొడ్ల మధ్యలో పండుకుని ఉండిపోయింది ఈ గాడిద. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, ఈ గాడిదలో ఏ క్వాలిటీస్ లేవు, ఏ టాలెంట్లు లేవు. ఈ గాడిద కీబోర్డు వాయించే గాడిద కాదు, పేడు కూడా కొట్టదు, చీపురు కూడా పట్టుకోదు. ఏ క్వాలిటీ లేదు ఈ గాడిదకి. దేవునికి నీ బలం అక్కర్లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి నీ బలం అక్కర్లేదు, నీ డబ్బులు అక్కర్లేదు, నీ జ్ఞానం అక్కర్లేదు. దేవునికి ఎవరు కావాలంటే ఆయన పిలిచేటప్పుడు పలికేవారు కావాలి. ఆయన మాట్లాడినట్లు నడిచేవారు కావాలి. ఆయన చెప్పినట్లు చేసేవారు కావాలి. సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లా. ఆయన అనంత జ్ఞాని, ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. కాబట్టి నీ సలహాలు అక్కర్లా, నీ జ్ఞానం అక్కర్లా, నీ బుద్ధి అక్కర్లా, నీ బలం అక్కర్లా, నీ డబ్బులు అక్కర్లా. దేవునికి ఆయన దగ్గర చాలా ఉంది. మనము ఆయన ఏమి చెబితే అది చేసేవారమై ఉండాలి. అదే ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే చాలు. ఆయన అందుకనే కట్లు విప్పి ఆ గాడిదను తెచ్చుకొని ఆ గాడిద మీదకి ఎక్కి నడిపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బానిస కట్లు ప్రభు విప్పుతాడు. ఆయన నడిపిస్తూ ఉండగా నువ్వు నడుస్తూ ఉంటే చాలు, చాలా దీవెనకరంగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా శ్రమ పడేవాళ్ళు ఉన్నారు, చాలా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, లోకం కొరకు ఆరాట పడేవాళ్ళు ఉన్నారు, లోకం కొరకు జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కానీలోనే ఉంది కూని అంతా. హల్లెలూయా. కానీ క్రీస్తు కొరకు నువ్వు ఏమి చేస్తావో అదే నిలుస్తుంది. లోకం కొరకు నువ్వెంత ప్రయాసపడినా అది వ్యర్థం, వ్యర్థం,
వ్యర్థమని ప్రసంగి ఎప్పుడో చెప్పాడు. దానివల్ల ఉపయోగం లేదు. దేవుని కొరకు నువ్వేం చేస్తావో అదే శాశ్వతమైంది, అదే విలువైంది, అదే శాశ్వతమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనము జ్ఞానం కలిగి దేవుని వెంబడించే వారిమై ఉండాలి. బుద్ధి లేని గాడిద వలె మనం ఉండకూడదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగిన వాడితో ఏమన్నా చెబితే ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని తీసుకుని లోబడి దేవుని చిత్తం చేస్తారు. బుద్ధిహీనునితో మాట్లాడవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వారు జ్ఞానాన్ని తృణీకరిస్తారు. నీకు సత్యము వినబడిన తర్వాత సత్యానికి నువ్వు లోబడవలసిందే, సత్యానికి విధేయత చూపించాల్సిందే. తృణీకరించే మనసు నీలో ఉంటే నువ్వు సత్యాన్ని వినటం వలన ఉపయోగం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను 2000 సంవత్సరంలో సేవకు వచ్చేసాను. సేవకు వచ్చేసిన తర్వాత ఒంటరిగా ఒరిస్సా ప్రాంతానికి సేవకి వెళ్ళా. ఆ సమయంలో దైవజనులు దీవెనన్నయ్య చాలామంది సేవకులకి పెండ్లిళ్ళు చేస్తూ ఉన్నారు, వివాహాలు చేస్తూ ఉన్నారు. రాజు, నీ సంగతి ఏంటి అన్నారు. నాకేం మనసులో చేసుకోవాలనే ఉంది. నాకు తెలీదు, దేవుడు ఏం చెబితే అది చేస్తా అన్న. అంటే ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడతాడు అన్నాడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువా, అందం లేకపోయినా పర్వాలేదయ్యా, విధేయత కలిగి ఉండే స్త్రీని నాకు భార్యగా ఈ ప్రభువా, భార్యని ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చెప్పారు, ఇర్మియా 16:2 ద్వారా, ఇర్మియా 16:2 ద్వారా, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను కలగకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. హల్లెలూయా. నాకేం మనసులో చేసుకోవాలని ఉంది. ప్రభు చెప్పారు, నువ్వు వివాహం చేసుకోవద్దు అని. దేవుని మాటకి అప్పుడు వెంటనే నేను లోబడిపోయా. అప్పుడు దాకా పెళ్లి చేసుకోవాలని మనసుంది. దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో లోబడిపోయా నేను. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరంలో మాట్లాడాడు దేవుడు నాతో. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, 50 నడుస్తుంది, 51 దగ్గరలో ఉన్నా. ఎప్పుడో మాట్లాడాడు దేవుడు ఒక 24 సంవత్సరాల క్రితం. ఆ మాటకి లోబడ్డా నేను. లేదు ప్రభువా, అట్ట కుదరదు, నేను చేసుకోవాల్సిందే అనలా. అట్లాగా మాట్లాడేటట్టయితే అసలు దేవుణ్ణి మీరు అడగొద్దు. ఏం చేయమంటావు ప్రభువా, ఎలా చేయమంటావు ప్రభువా? ప్రభు తన చిత్తాన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళా నీ చిత్తం ఏందో చెప్పు ప్రభువా. నీకు అర్థమైన తర్వాత కూడా
ప్రభువా నీ చిత్తం ఏందో చెప్పు, ఇంకోసారి చెప్పు. ఎన్నిసార్లైనా ఒకటే ఉంటుంది దేవుని చిత్తం. హల్లెలూయా. మన క్షేమాన్ని కోరేవాడు దేవుడు, మనతో మాట్లాడేవాడు దేవుడు. దేవుడు మాట్లాడతాడు వాక్యము ద్వారా. నువ్వు లోబడాలి, ఎదురు తిరగకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ఆయన ఏమి చెబితే అది చేసే ఆ మనసు నీకు నాకు కావాలి. అంతేగాని ప్రతిదానికి సణుగుతా దేవునితో నడుస్తూనే ఉంటావు, కానీ భక్తిలో ఆశీర్వాదం లేదు, భక్తిలో శక్తి లేదు, దేవుని చిత్తాన్ని చేసే మనసు ఉండదు. ఇట్ట మాట్లాడాడేంది దేవుడు, ఇంకో రకంగా మాట్లాడవచ్చు కదా, ఇట్ట మాట్లాడాడేంది. బాధపడతా వ్యసన పడతా బతకొద్దు, అది బతుకే కాదు. హల్లెలూయా. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఆజ్ఞలన్నీ అనుసరించు, నిత్య జీవానికి వెళ్తావు ప్రభు చెబితే, ఆజ్ఞలన్నీ బాల్యకాలం నుంచే నేను అనుసరిస్తున్నానని చెప్పాడు. వెంటనే యేసయ్య అతన్ని ప్రేమించి, నీవు కలిగినదంతా అమ్మి బేదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించు అని చెప్పాడు. చెప్పగానే అతడు మిగుల వ్యసన పడిపోయాడు. మిగుల ఆస్తి ఉంది ఆయనకి. మిగుల ఆస్తి ఉన్నందున వ్యసన పడతా ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభువు చెప్పిన మాట వినలా. అడిగాడు, ఏం చేయాలి నిత్య జీవం పొందాలంటే? నీకు కలిగిందంతా అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అంటే, అది చేసే మనసు అతనికి లేదు. దేవుని బిడ్డలారా, నీ కట్లు తెంపబడాలి, నీ పైన యేసయ్య ఎక్కాలి. యేసయ్యను మోసే గాడిదగా నువ్వు నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడేకి ముందు భస్మ బుధవారం అని వస్తుంది, లేకపోతే ఈ గాడిదను జ్ఞాపకం చేసుకునే పండగలు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. గాడిదను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు గాడిద ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? దానికి ఏమైనా విలువ ఉందా? ఏమైనా పలుకుబడి ఉందా? కాకపోతే యేసు ప్రభు ఎక్కాడు కాబట్టి ఆ గాడిదకి ఘనత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కాడు కాబట్టి ఈ గాడిదకి ఘనత. మనం కూడా పనికొచ్చే గాడిదగా మనం ఉండాలి, దేవునికి ఉపయోగపడాలి, దేవుని స్తుతించాలి, ఆయన సిలువను ఎత్తుకోవాలి, ప్రభువుతో కూడా నడవాలి. భక్తి చేస్తున్నట్లుగా యాక్షన్ చేయొద్దు, నిజంగా నడవండి. హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టు వారికి నేను ఉత్తరం ఇస్తాను, నేను సమీపంగా ఉన్నానని ప్రభువు చెబుతా ఉన్నాడు. అంటే అబద్ధంగా కూడా ప్రార్థన చేస్తారా? అవును. నిజంగా మొర్రపెట్టువానికి నేను సమీపంగా ఉన్నానంటే అబద్ధంగా కూడా మొర్రపెట్టే వాళ్ళు ఎందుకు లేరు? ఉన్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు నిశ్చయముగా పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెబుతుంటే నమ్మకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది లేరు? జరిగిద్దో జరగద్దో, అయ్యిద్దో అవదో, అయినా ఒక చీటీ వేద్దాం, ఒక రాయి వేద్దాం అనుకుని ప్రార్థించేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి మనకి తారస పడతాడు. చదువుకుందాం చూడండి, మత్తయి సువార్త
9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. చాలు. ఇది ప్రార్థన అంటే, విశ్వాసం అంటే ఇది. అనుమానాలతో కూడింది కాదు. ప్రభువు చెప్పలా నేను వచ్చి చెయ్యి పెడితే నీ కూతురు బతికిద్దని. చచ్చిపోయింది కుమార్తె. ఆ తండ్రి ఏడవట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మ్రొక్కి ప్రభుతో చెబుతున్నాడు, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి నా కుమార్తె మీద నీ చెయ్యి పెట్టు, నా కుమార్తె బతుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెనని వ్రాయబడి ఉందే, ఈ వ్యక్తి కూడా దేవుణ్ణి అట్లాగే నమ్మాడు. నీ ప్రార్థన, నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేయగలడు, నెరవేర్చగలడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోతే నువ్వు ప్రార్థన చేయటం వృధా కదా. ఆయన చెయ్యలేడు అనుకున్నప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయటం? ఆయన నెరవేరుస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మిక నీలో ఉండాలి. మనం అడిగేది కొంచెమే. ప్రభు ఆకాశము మహాకాశం పట్టజాలనన్ని కార్యాలు చేస్తాడు. మనం కొంచెమే అడిగామని కొంచెమే చేసే దేవుడు కాదు ఆయన. మనం కొంచెం అడిగితే కొండంత చేస్తాడు ఆయన. అడిగినంత చేయడు, అడిగిన దానికంటే అధికంగా చేస్తాడు. మరి నీ విశ్వాసం ఎక్కడుంది? ఈ అధికారి చూడండి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, నువ్వు వచ్చి చేయబెట్టు బతికిద్ది. నీకుందా ఇటువంటి విశ్వాసం? యేసుప్రభు వెళ్ళాడు, చేయి పెట్టాడు, ఆ చిన్నది బతికింది. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరేం చేయొద్దండి, నమ్మండి. మీరేం చేయొద్దండి, ఆయన చెప్పినట్టుగా నడవండి. కానా విందుకి యేసు ప్రభు వెళ్ళారు. కానా విందుకి వెళ్ళినప్పుడు పెండ్లిలో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ వెళ్ళింది. అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే, నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు ప్రభు. మరియమ్మ వెళ్ళి అక్కడున్న పనివారితో చెబుతుంది, ఆయన ఏం చెబితే అది చేయండి, ఆయన ఏం చెబితే అది చేయండి. ఆ ద్రాక్షారసపు తొట్లలో ప్రభు చెప్పారు, నీళ్లు పోయండి. నీళ్లు పోస్తే మొదటి సూచక్రియ, నీరు ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా. నువ్వు పనికిరాని వ్యక్తివే అవ్వచ్చు, ఎందుకు పనికి రాకుండా పోవచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చెప్పింది నువ్వు చేస్తే చాలు. హల్లెలూయా. నాకు 2 చేతులు ఉండేవి, 2 కాళ్ళు ఉండేవి. నేను మంచి కీబోర్డ్ ప్లేయర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని. హల్లెలూయా. చాలాసార్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే కీబోర్డు ప్లే చేశాను నేను. హల్లెలూయా. అయితే ఈ యాక్సిడెంట్లో నా కుడి చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు ఎడం చేత్తో కూడా ప్లే చేస్తా, కానీ కుడి చేత్తో ప్లే చేసినట్టుగా నేను ప్లే చేయలేను. హల్లెలూయా.
ఆ పనికి పనికి రాకుండా పోయా. దేవుడు నాకు ఆయన్ని మోసే పని ఇచ్చాడు. హల్లెలూయా. లోకానికి పనికి రాకుండా పోయా, దేవునికి పనికొచ్చే పాత్రగా ప్రభువు చేశాడు. హల్లెలూయా. ఎవరికి ఎందుకు పనికి రాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. ఎవరికి ఎందుకు పనికి రాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. చివరికి అందరూ నన్ను విడచినా ఎందరికో మేలుగా నన్ను చేసినావు. చివరికి అందరూ నన్ను విడచినా ఎందరికో మేలుగా నన్ను చేసినావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యోచన మనము ఎరిగిన వారమై ఆయనకి ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండాలి. నోవాహు దినాల్లో కూర్చున్నాను. నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది. జలప్రళయం కలిగినప్పుడు దానికి ముందు నోవాహుతో ఓడ తయారు చేయమని దేవుడు చెప్పాడు. ప్రతి ప్రాణిలో, ప్రతి పక్షి, ప్రతి జంతువు దాని జత పక్షిని తీసుకుని, జత జంతువుని తీసుకుని ఓడలో ఉంచమని దేవుడు చెప్పాడు. అలాగున ప్రతి జాతి జంతువు, ప్రతి జాతి పక్షి ఓడలో ఉన్నాయి. జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు ఓడలో ఏ జంతువు లేదో, ఏ పక్షి లేదో, మొత్తం నశించిపోయినాయి. హల్లెలూయా. మొత్తం నశించిపోయినాయి. పెద్ద జలప్రళయం వచ్చేసింది. పెద్ద జలప్రళయం వచ్చేసిన తర్వాత నీరు ఆరిపోవస్తా ఉంది. ఓడలో నోవాహు ఉన్నాడు. నీళ్ళు ఆరిపోయినాయో అర్థం కావట్లేదు, ఆరలేదో అర్థం కావట్లేదు. ఓడ కిటికీ తెరిచాడు. ఓడ కిటికీని తెరిచి ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. నల్ల పావురాన్ని విడిచిపెడితే ఆ పావురానికి అడుగు పెట్టడానికి స్థలం దొరకలేదు. ఆ పావురము మరలా ఓడలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఓడలోకి వచ్చేసింది. ఆ నల్ల పావురము మరలా ఓడలోకి వచ్చేసింది. ఆ తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోయినాయో లేదో అర్థం కావట్లా నోవాహుకి. బయట ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఓడలో ఒక కాకి ఉంది. ఆ కాకిని తీసుకుని కిటికీలో నుంచి వదిలిపెట్టాడు. కాకిని వదిలిపెట్టాడు, పావురాన్ని కూడా వదిలిపెట్టాడు. పావురమేమో తిరిగి వచ్చేసింది. నీళ్ళేమో ఆరలా, ఇంకా నీళ్ళేమో ఆరలా. కానీ నీళ్లు ఆరకపోయినా కాకి మాత్రం మళ్ళా ఓడలోకి రాలేదు. ఎందుకో తెలుసా? ఓడలో నోవాహు ఈ కాకికి ఏం ఆహారం పెట్టాడు? శ్రేష్టమైన ఆహారం పెట్టాడు. ఇశ్రాయేలీని ఎలా పోషించాడు? పరలోక మన్నాతో దేవుడు పోషించాడు, చూసారా? అటువంటి శ్రేష్టమైన ఆహారంతో ఈ కాకిని ఈ జలప్రళయ కాలమంతా దేవుడు పోషిస్తా ఉన్నాడు. ఈ ఆహారం ఎవరికి నచ్చలేదు?
కాకికి నచ్చలేదు. ఏంది ఆహారం, మనం తినే ఆహారం ఏంది, ఎట్టంటే ఆహారం తినేవాళ్ళం మనం. ఆ చీపిడంతా మందేగా, ఆ పనికి మాలిన కుళ్ళిపోయిన ఆహారం అంతా మందే కదా, ఎట్ట బతికాం మనం. ఏంది మన్నా పెడుతున్నారేంది, ఈ గింజలు పెడుతున్నారేంది. ఈ కాకికి నచ్చల. ఓడలో ఉన్నన్ని దినాలు కూడా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామని ఉంది, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం. సంతోషంగా లేదు కాకి. ఈ నీళ్లు ఆరినయో లేదో అని కిటికీ తెరిచి వదిలిపెట్టంగానే వెళ్ళిపోయింది కాకి. ఇక మళ్ళా లోపలికి రాట్ల మళ్ళా లోపలికి. నోవాహేం ఎదురు చూస్తున్నాడు, ఏంది కాకి ఇంకా రావట్లేదు. మరి ఏం చేస్తుంది కాకి? దానికి కుళ్ళిపోయిన జంతువుల కళేబారాలు దొరికినాయి, కుళ్ళిపోయిన శవాలు దొరికినాయి. వాటిని పీక్కు తింటా, అబ్బా ఎట్టంటే ఆహారం ఇప్పుడు దాకా లేదు. మళ్ళా ఓడలోకి వెళ్తే గింజలు పెడతాడు. ఈ కుళ్ళిపోయిన శవాలు నాకు దొరకవు అనుకుందో ఏమో. కాకి మరలా ఓడలోకి రాలా. దేవుని బిడ్డలారా, నీకు దేవుని సన్నిధి ఎలాగుంది? విలువగా ఉందా? దేవుడేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, దేవుడేంటి ఇంత గద్దిస్తున్నాడు, దేవుడేంటి కోటింగ్ మీద కోటింగ్ ఇస్తున్నాడు అనుకుంటున్నావా? హల్లెలూయా. నీకు రుచిగా ఉందా దేవుని సన్నిధి, లేకపోతే కష్టంగా ఉందా? కొంతమందికి దేవుని సన్నిధి భాగ్యంగా ఉంటుంది, కొంతమందికి ఎలాగుంటుందంటే రేగి ముళ్ళు మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. రేగి ముళ్ళు వంకరగా ఉంటాయి. మామూలు ముళ్ళు అయితే ఇట్లా లాగంగానే వచ్చేసిద్ది, రేగి ముళ్ళు అట్ట రాదు. లాగితే చర్మాన్ని చీల్చుకుని వచ్చిద్ది, వంకరగా ఉండిద్ది అది. కొంతమందికి దేవుడు గద్దిస్తే ధన్యులమే మేము అనుకుంటారు, కొంతమంది దేవుడు గద్దిస్తే చర్చిలు మానేస్తూ ఉంటారు. హల్లెలూయా. నీలాంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదు. దేవుని వాక్యము విలువ తెలియని నీలాంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదు. నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివైనా సరే దేవుని మాట వింటే చాలు, ఆయన నిన్నెంతగానో దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయక్కర్లా, ఆయన చెప్పినట్టుగా చేస్తే చాలు, చాలా దీవిస్తాడు, చాలా ఆశీర్వదిస్తాడు. మీరు చూడండి, ఎన్ని కాకులు చచ్చిపోయినాయి జలప్రళయంలో, ఎన్ని కాకులు చచ్చిపోయినాయి. ఈ కాకి బతికింది అంటే అర్థము ఆ ఓడలో ఉండటాన్ని బట్టే కదా. కృతజ్ఞత ఏమన్నా ఉందా ఈ కాకి? వదిలిపెట్టంగానే జైల్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయింది. ఇక మరలా వస్తే నోవాహు పట్టుకుంటాడు, మళ్ళా ఆ గింజలు పెడతాడు. ఈ కుళ్ళిపోయిన ఆహారం నాకు దొరకదు అనుకుని మళ్ళా ఓడలోకి ఈ కాకి రాలేదు. హల్లెలూయా. మీలో ఎవరన్నా ఇట్లాగున్నారా? మీకు ఒక నిజంగా జరిగిన సంగతి మీకు చెబుతాను, వినండి. నేను నెల్లూరులో పనిచేస్తా ఉన్నా. చర్చి ప్రక్కనే ఒక తమ్ముడు ఉండేవాడు, అబ్బాయి పేరు చిన్న. చర్చి వైపు నుంచి వస్తే నేను పిలుస్తానని చర్చి వెనకాల ఇంకొక రోడ్డు ఉంది, ఆ రోడ్డు గుండా బయటికి వెళ్ళిపోయాడు. చర్చి ముందు నుంచి రాలా. ఆ రోజు
ఆ వ్యక్తి చర్చి ముందు నుంచి వచ్చినట్లయితే నేను పిలిచేవాడిని, బ్రతుకుండేవాడు. అబ్బాయి చర్చి ముందు రోడ్లో నుంచి వస్తే నేను పిలుస్తానని, నాకు కనబడకూడదని వెనక రోడ్డు గుండా బయటికి వెళ్ళిపోయాడు. పాపం చేయటానికి వెళ్ళాడు. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, ఒక పెద్ద మిద్దెక్కాడు, అక్కడి నుంచి కింద పడ్డాడు. కాళ్ళు చేతులు మొత్తం ఇరిగిపోయినాయి. కొన ఊపిరితో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళా, అప్పుడు ఏడుస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు చూడటానికి వెళ్తే ఏడుస్తా ఉన్నాడు. ఏంటి చిన్న, ఏమైంది అంటే, చర్చి ముందు నుంచి వెళ్తే నువ్వు పిలుస్తావని వెనక రోడ్డు గుండా పాపం చేయడానికి వెళ్ళానన్నా, నా పాపము నన్ను పట్టుకుందన్నా, కింద పడిపోయాను. ఆ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాను. చావు బతుకుల మధ్యలో ఉన్నానన్నా, ప్రార్థన చేయి, బతికితే నేను లోబడతానన్నా. ఆయన బతికింది లేదు, లోబడింది కూడా లేదు. హల్లెలూయా. అవకాశాలు మరలా వస్తాయని మీరు అనుకోవద్దు. అవకాశాలు మరలా దొరుకుతాయని ఆలోచన చేయొద్దు. యేసును మోసే అవకాశం వచ్చింది గాడిదకి అవకాశం వచ్చింది. లోకానికి పనికి రాకుండా పోయింది, యేసయ్యకు ఉపయోగకరంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, మేము క్రైస్తవులమే అనుకుంటా ఉంటారు. ఒక ఆంటీ గారంట అరిసెలు తయారు చేశారు. అరిసెలు తెలుసా? ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. అత్తిరాసులు అమ్మా, ఏదో ఒకటి నాకెందుకు. మీరు అన్నయ్యే ఒక ఆంటీ గారు చేసి ఒక పెద్ద డబ్బాలో పెట్టేసి ఆంటీ గారికి కూడా పన్నెండు బయటికి వెళ్ళారు. ఆ మూత సరిగ్గా పెట్టలేదు. ఈ అరిసెల డబ్బాలోకి పెద్ద ఎలుక ఒకటి దూరి ఆ అరిసెల డబ్బాలోనే ఎలుక పిల్లల్ని కని, ఈ ఎలుకకు కూడా పనుండి ఎలుక కూడా బయటికి వెళ్ళిపోయింది. ఈ ఆంటీకి ఒక మనవడు ఉన్నాడు. వాడు మా అమ్మమ్మ అరిసెలు తయారు చేస్తుంది అని ముందే తెలుసు వాడికి. స్కూల్ నుంచి రాగానే ఈ అరిసెల డబ్బాలో చేయి పెట్టి బయటికి తీశాడు. బయటికి తీయగానే ఏమొచ్చింది? తోక పట్టుకుని ఇట చూస్తా, ఏయ్ ఎలుక పిల్ల అన్నాడు. అనగానే ఎలుక పిల్ల కోపం వచ్చింది. అరే సన్నిగా, నువ్వు చిన్నపిల్లాడివి, ఇదేందో పెద్ద ఆరింది అయినట్టు. అరే సన్నిగా, నువ్వు చిన్నపిల్లాడివి, నేను ఎలుక పిల్లను కాదు అరిసె పిల్లని అంది. అనగానే, నిన్ను తింటే నువ్వేనా తీయకుంటావా? నువ్వు ఎలుక పిల్లవే, నువ్వు అరిసె పిల్లవు కాదు అన్నాడు. అనగానే ఈ ఎలుక పిల్ల మాట్లాడుతుంది. అరే సన్నిగా, మా అమ్మ నన్ను ఎక్కడ కన్నదో తెలుసా? అరిసెల డబ్బాలో గంది. అరిసెల డబ్బాలో గంటే నేను అరిసె పిల్లను కాక ఎలుక పిల్లని ఎట్టగవుతానురా? అయిద్దా? అరిసెల డబ్బాలో కన్నంత మాత్రాన అరిసె పిల్ల అయిద్దా? చాలామంది మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవులమే అనుకుంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తుకి పనికొస్తున్నావా, పనికి రావట్లేదా? దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా, నిరుపయోగంగా ఉన్నావా? నువ్వు దేవుని సిలువను ఎత్తుకుంటేనే
క్రైస్తవుడివి. హల్లెలూయా. వచ్చిపోయే వాళ్ళు క్రైస్తవులు ఎట్టగవుతారండి? ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరగను. అదేంది ప్రభువా, అన్నిసార్లు మందిరానికి వస్తే? నాకు తెలియదు మీరు. హల్లెలూయా. నీ నామంలో అద్భుతాలు చేయలేదా? నీ నామంలో అది చేయలేదా, ఇది చేయలేదు? నాకు మీరెవరో తెలియదు. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి తొలగిపోండి. దేవునికి ఉపయోగకరంగా ఉన్నవా లేవా? భక్తి అంటే ఆటలు కాదు. భక్తి అంటే గొప్ప భాగ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఉపయోగపడాలండి, దేవునికి ఉపయోగపడాలి. ఈరోజు సేవకుల కూడికలో మాట్లాడటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు దురాత్మని వెళ్ళగొట్టలేకపోతారు. దురాత్మని వెళ్ళగొట్టలేకపోతే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యేసు ప్రభు గద్దించగానే ఆ దురాత్మ వెళ్ళిపోయిద్ది. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి మేమెందుకు అలాగున చేయలేకపోయామని అడుగుతారు. చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా దేవుని పరిచర్య గురించి ఇటువంటి భారం కలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు ఇలాగ బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి చేయలేకపోయారు. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఒక దురాత్మని వెళ్ళగొట్టలేకపోయారు. లేకపోయాములే అని చెప్పేసి వెళ్ళిపోలే వాళ్ళు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఎందుకు మేము చేయలేకపోయాము? ఈ మనసు ప్రభువుని నమ్మిన మనకందరికి కూడా కావాలి. హల్లెలూయా. ఈ కూడికలు జరుగుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తేనేగా మీరు అందరూ వచ్చింది. చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా. నీతో పాటు ఇద్దరినన్నా ఆహ్వానించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నీతో పాటు ఇద్దరినన్నా. ఒక్క చేయలేసింది, 2 చేతులు, 3, 4. మరి మిగతా చేతులు? మీకు చేతులు లేవా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నాకెందుకులే, నేనెందుకు మోయాలి యేసు ప్రభుని, నాకేం అవసరం, నా పని కాదు ఇది, పాస్టర్ అయ్యే పని. గొర్రెల్ని గొర్రెలు కంటయ్యా, కాపరి కంటాడా? మీరే చెప్పండి. గొర్రెల్ని గొర్రెలు కంటయ్యా, కాపరి కంటాడా? కాపరి మేపుతాడు, గొర్రెల్ని గొర్రెలే కనాలి. మీ పిల్లల్ని మీరే కన్నారా? మీ పిల్లల్ని మీరు కాకపోతే ఇంకెవరు కంటారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పని అందరిది. సిలువను మోసే బాధ్యత అందరిది. యేసును మోసే బాధ్యత అందరిది. అది కొంతమందిదే కాదు, అందరిది. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుని పని చేయడానికి.
ఎంతగా దేవుని సన్నిధిలో, దేవుని పనిలో మనము మమేకమయ్యామో, ఏకీభవించామో, దేవుని సేవకుని శ్రమను తగ్గించామో. మీకోసం, ఈ పరిచర్య కోసం నేను నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చాను. ఒకవేళ దేవుడు నన్ను త్రాసులో తూస్తే ప్రభు ఎదుట నిలబడగలనని నా మనస్సాక్షి చెబుతుంది. నిన్ను కూడా తూస్తాడు. నిన్ను తూచినప్పుడు నువ్వు నిలబడగలవా? మెనే టెకెల్ ఉపార్సిస్ అంటే త్రాసులో నిన్ను చూశాడు. త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువైపోయావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు. నువ్వేమంటావంటే, నేనెందుకు చేయాలి, నేనెందుకు మోయాలి, ఇంత బరువు నేనెందుకు మోయాలి? ప్రభు అలాగనుకుని ఉంటే నేనెందుకు పరలోకాన్ని విడిచిపెట్టాలి, నేనెందుకు ప్రాణాన్ని పెట్టాలి, నేనెందుకు రక్తాన్ని చిందించాలి? యేసు ప్రభు అలాగనుకోలేదు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. నీలాగా స్వార్థపు హృదయం యేసు ప్రభుకి లేదు కాబట్టి దేవుని సన్నిధిలో ఇంత స్థలం నీకు దొరికింది. కృపను వినియోగించుకుంటా ఉన్నావు. కానీ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. తర్వాత మీరు చదువుకోండి, 4వ అధ్యాయంలో ఉంటుంది. కృప పాస్టర్ అయ్యే ద్వారా మాత్రమే కాదు, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి. ఒక్కసారి చూద్దాం, చూడండి. 2వ కొరింథీయులు 4వ అధ్యాయం 4వ అధ్యాయము 13వ వచనం, 12 దగ్గర నుంచి చదువుకుందాం. కావున మీలో చదవండి. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. హల్లెలూయా. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి. మనమందరము కృపకి సాధనాలుగా మారాలి. ఒక్కళ్ళు పని చేస్తే ఎక్కువ పని చేయొచ్చా? అందరూ కలిసి చేస్తే ఎక్కువ పని చేయొచ్చా? తలా ఒక పని చేస్తేనే కదండి పనులన్నీ ముగించబడేది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ప్రబలాలి ఎక్కువ మంది ద్వారా. ఆయన తోట మన మధ్యలో ఉంది, ఆయన పని మన మధ్యలో ఉంది. విస్తారమైన పని ఉంది. కోసుకున్నోళ్ళకి కోసుకున్నంత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత పని ఉంది. నాకు ఎవరు పని అప్పగించట్లేదని ఎవరు చెప్పరు. ఎంత పని ఉందో అంత పని ఉంది. ఎంత చేసినా తరగనంత పని ఉంది. అంతుంది. మోసే హృదయం నీకుందా? ఆయన సిలువను ఎత్తుకునే హృదయం నీకుందా? ఆయన సిలువను ఎత్తుకునే హృదయం నీకుందా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎంత పని చేశాడో. నేను సువార్తకి పత్రికనై ఉన్నానని చెబుతాడు.
ఎన్ని కోణాల్లో పనిచేశాడో. అందరికీ అందరి వంటి వాడిని అయ్యానని చెబుతాడు. మనం కూడా పనిచేయాలి. ఎలాగ పనిచేయాలి తెలుసా? 1000 మంది పౌలులు పనిచేస్తే ఎట్లాగుంటుందో నువ్వు ఒక్క వ్యక్తికి పనిచేస్తే అట్లాగుండాలి. హల్లెలూయా. ఉజ్జీవం మనది, ఉజ్జీవానికి వారసులు మనము. గొప్ప పని ప్రభు మన చేతిలో పెట్టాడు. ప్రభు దేవదూతలకు అప్పగించిన పరిచర్య మనకు అప్పగించాడు ఆయన. హల్లెలూయా. దేవదూతలను చేయమంటే చేయరా పరిచర్య? వాళ్ళకు అప్పగించిన పరిచర్య ప్రభు మనకు అప్పగించాడు. ఎంత చేయొచ్చో. చాలామంది ఏమనుకోండి, నేను ఒక్కదాన్నే చేయాలా, నేను ఒక్కడనే చేయాలా? చెయ్యకు, మానే. రేపు కిరీటాన్ని పొందకుండా అందరు కిరీటం తీసుకుంటా ఉంటారు. శ్రమ పడినోళ్ళు అందరు కిరీటం తీసుకుంటా ఉంటుంటే దేవుడి ముఖం వేసుకొని చూడటమే నీ పని. నాకు కిరీటం రాలేదే, నాకు రాలేదబ్బా అనుకుంటా. హల్లెలూయా. చివరిగా నేను ఒక సంగతి చెప్పి ముగిస్తా. ఒకసారి ఒక అక్క అనారోగ్యంతో బాధపడతా ఉంది. అయ్యా పాస్టర్ అయ్యా, ప్రార్థన చేయి నా కొరకు. ఈరోజా రేపా ఆ తర్వాత రేపా అర్థం కావట్లా, ప్రార్థన చేయయ్యా అని అక్క చెప్పారు. నేను కూడా భారంగా ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన మొదలుపెట్టా, భారంగా ప్రార్థన చేస్తా ఉన్నా. నాతో చెప్పిన ఆ రాత్రి దేవుడు ఆ అక్కని ఉన్న ఫలంగా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. చచ్చిపోలా, బతికే ఉంది. ఆ అక్క బతికే ఉంది. ఉన్న ఫలంగా పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. పరలోకమంతా చూపిస్తా ఉన్నాడు. కల కాదు, దర్శనం కాదు, నిజంగానే తీసుకుని వెళ్ళాడు. పరలోకమంతా చూస్తుంది అక్క. అక్కడ చాలా నివాసాలు ఉన్నాయి. ఒక నివాసం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ప్రభు. అబ్బా, ఈ నివాసం చాలా బాగుంది ప్రభువా, ఇది ఎవరిది ప్రభువా అంటే ప్రభు చెప్పారు, అమ్మా ఇది నీకు వాకింగ్ చెప్పాడే మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారి కోసం సిద్ధపరిచిందమ్మా ఈ నివాసం. మా పాస్టర్ గారి నివాసం. అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది ప్రభువా, ఎంత బాగుందో అనుకుంటా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారి ఈ నివాసం కంటే కూడా ఇంకా పెద్ద నివాసం ఒకటి కనపడింది. కనపడంగానే ప్రభువా ఈ నివాసం ఇంకా బాగుంది, ఇదెవరిది ప్రభువా అనగానే ప్రభు అన్నాడు, ఇది నీదే అన్నాడు. హల్లెలూయా. ఈమె నివ్వెరపోయి, ప్రభువా ఇదేంది ప్రభు, పాస్టర్ అయ్యి కంటే కూడా ఈ నివాసం పెద్దది ఉంది, ఇది పాస్టర్ అయ్యికి ప్రభువా, నాకు ఇంత పెద్ద నివాసం ఎందుకు ప్రభు అంటే ఆ తల్లితో ప్రభు చెప్పారు, అమ్మా నువ్వు విశ్వాస అయ్యుండి కూడా దేవుని కాడెత్తుకున్నావు, నీ ఆస్తంతా దేవుని కొరకు ఖర్చు పెట్టావు, ఆత్మల కొరకై ప్రయాసపడ్డావు, సేవకుడు చేయలేనంత పని నువ్వు చేసావు. నేను అన్యాయస్తుడిని కాదు, న్యాయమైన కొలతతో నేను ఈ నివాసాన్ని నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మరలా తీసుకొచ్చేసి భూమి మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ప్రభు. తెల్లారల ఇంకా ఉదయాన్నే 5 గంటలకు లేవటం నాకు అలవాటు. ప్రార్థన చేసుకుంటా స్తుతిస్తూ ఉంటా. ఆ టైంలో ఫోన్ వచ్చింది. పాస్టర్ అయ్యా అంది. అక్క బాగున్నారా, ఆరోగ్యం ఎట్లాగుందన్న. ఆరోగ్యం తర్వాత నిన్న నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమన్నాను కదా,
అవునక్క ప్రార్థన చేయమన్నారు, నువ్వు అర్జెంటుగా ప్రార్థన ఆపేయి అంది. అదేందక్క, ఆరోగ్యం కోసం కదా ప్రార్థన చేస్తుంది, నువ్వు ఇంకా 4 రోజులు ఉండాలి కదక్క, ప్రార్థన ఆపేయమంటావేంటి అంటే, అక్కంది, అయ్యా నిన్న దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకం అక్కడ నివాసాలన్నీ చూసిన తర్వాత ఛీ ఈ భూమి మీదకి ఈ లోకంలో ఉండబుద్దే కావట్లేదు నాకు, అబ్బే ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఎప్పుడెప్పుడు పరలోకానికి వెళ్ళిపోదామని ఆశ కలుగుతూ ఉంది. నువ్వు ప్రార్థన పెడితే దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు పరలోకానికి అంది. నేను చెప్పాను, అక్క దేవుడు అప్పుడే నిన్ను తీసుకోడు, ఇంకా చాలా పని నువ్వు చేయవలసిన పని ఉంది. అయ్యా నేనేమన్నా సేవకున్నా? నువ్వు సేవకుడివి కాదు, కానీ అంతకంటే గొప్ప పని చేస్తావు, నాకు తెలుసు. నువ్వు ఇంకా చాలా ప్రార్థన చేయాలి, ఇంకా చాలా ప్రయాసపడాలి, నీ సమయం ఇంకా వచ్చినట్లుగా నాకు గ్రహింపుగాల, నాకు చెప్పకుండా దేవుడు నిన్ను తీసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి పరలోకాన్ని చూసొచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉండబుద్దే గాట్లా. మీకు ఇట్ట ఊరిచి చెబుతున్నా కదా, మీలో ఎంతమందికి పరలోకం ఇప్పుడే వెళ్ళిపోవాలని ఆశ కలుగుతుంది? చేతులు ఎత్తండి. నిజమా? మిగతా వాళ్ళు ఎత్తలేదే? మీకు ఆశ లేదా? ఇక్కడే ఈ గబ్బు లోకంలో ఉండాలని ఆశ ఉందా? ఆ కాకిలాగా? ఛీ! హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితంగా మనం ఉండాలి, బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలి, దేవుని చిత్తమంతా నెరవేర్చాలి, దేవుని హృదయంలో ఉన్నదంతా మనం చెయ్యాలి, యేసును మోసే గాడిదలమైపోవాలి. గాడిద చాకిరీ చేయాలి. దేవుని బిడ్డలారా, సిలువ భారాన్ని మోసే గాడిదలమైపోవాలి. పనికిరాని గాడిదలాగా ఉండకూడదు, నువ్వు పనికొచ్చే గాడిదవైపోవాలి. హల్లెలూయా. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, అందరం పాడదామా? ఇన్నిసార్లు పాడాక కలిసి పాడరే. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. చివరికి అందరూ నన్ను విడచినా ఎందరికో మేలుగా నన్ను చేసినావు. చివరికి అందరూ నన్ను విడచినా ఎందరికో మేలుగా నన్ను చేసినావు. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను వెదకి వెంటాడి రక్షించినావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నందరూ చేతరించుకుంటున్నారేమో నాకు తెలీదు, దేనికి ఉపయోగకరంగా లేవని నిన్ను నెట్టివేశారేమో నాకు తెలియదు, నువ్వు తృణీకరించబడ్డావేమో నాకు తెలియదు. అయితే దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుందని దేవుని వాక్యం చెబుతుంది. నిన్ను ఎవరు వద్దన్నా, నాకు నువ్వు అక్కర్లేదు పో అని ఎంతమంది త్రోసివేసిన యేసయ్య నిన్నే కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నీ వెంటే పడతా ఉన్నాడు.
నిన్నే పిలుస్తా ఉన్నాడు ఆయన పని కొరకు. నిన్నే పిలుస్తా ఉన్నాడు. గ్రహించి ఆయన సిలువను హత్తుకో, సువార్తలో పరిగెత్తు, అల్లు పెరగక, వెనుదిరగక సిలువ సాక్షులమైపోవాలి. సమరయ స్త్రీకి ఏమి పరిచర్య అనుభవం ఉంది మీరు చెప్పండి? అప్పుడే రక్షించబడింది. వెంటనే నేను చేసినవని నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాడని ప్రకటించింది. సేనా దయాలు బట్టి దెకపోలిలో, ఆ గెరాసేనుల దేశంలో విడిపించబడిన వ్యక్తి, 10 జిల్లాలు కలిగిన దెకపోలి అంతటా నన్ను స్వస్థపరిచింది యేసయ్య అని చెప్పాడు. ఒకప్పుడు ఎలాగున్నానో మీకందరికీ తెలుసు. ఇదివరకు ఎంత భయంకరంగా నేనున్నానో మీకందరికీ తెలుసు. ఇదిగో నన్ను మార్చాడు ఆయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు చెబుతూ ఉండగా నేను విన్నా. ఒక దేవుని ఎరగని వ్యక్తి ఉన్నాడు, ఒక సేవకుడు దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఆ దేవుని ఎరగని వ్యక్తి, రే యేసు ప్రభు పేరెత్తావంటే నరికేస్తా నిన్ను అంటున్నాడు. అంటే అట్లా కాదయ్యా, ప్రభు నమ్ముకోయ్యా, పరలోకానికి వెళ్తావు, ప్రభు నమ్ముకోయ్యా, బ్రతిమలాడుతావన్నాడు. ఈ లోపల ఒక కాళ్ళు చేతులు లేని వ్యక్తి వచ్చాడు, ఇద్దరికి తెలిసిన వ్యక్తి. ఆయన వచ్చి నిన్ను నరికేస్తా అంటున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ వ్యక్తిని ఏమనొద్దు, ఆ వ్యక్తిని ఏమనొద్దు, ఆయన యేసు ప్రభు మార్చాడు, నువ్వు కూడా మారితే మంచిది అని చెబుతుంటే, అరే కాళ్ళు చేతులు లేని కుక్క, నువ్వేంటరా నాకు చెప్పేది అని నీచంగా మాట్లాడుతా ఉన్నాడు. అతను మారాడని నువ్వెట్ట చెబుతావురా అంటే, ఒకప్పుడు ఆయన పెద్ద రౌడీగా ఉండేవాడయ్యా, నా కాళ్ళు చేతులు నరికేసింది, నీకు సువార్త చెప్పి బతిమలాడుతున్నాడే ఈయనే నా కాళ్ళు చేతులు నరికేశాడు. ఆ వ్యక్తి మారిపోయాడు కాబట్టి నీకు ఇంకా కాళ్ళు చేతులు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తిని యేసు ప్రభు మార్చకపోతే నా కాళ్ళు చేతులు ఎట్టాగి ఇరిగిపోయినాయో నీ కూడా అంత అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నరహంతకులను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు. ఆయన సువార్తకి సాక్షులం అవ్వాలి, మనం పత్రికలం అవ్వాలి, ఆయన మోసే గాడిదలం అవ్వాలి. పనికిరాని గాడిదగా ఉండకూడదు. మనము యేసు ప్రభు వాడుకునే, యేసు ప్రభువును మోసే గాడిదలం అయిపోవాలి. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి.